గుచ్చి గుచ్చి చంపకే మేరే చంటి మేమెవరో చెప్పుకో. మీరెవరో చెప్పుకోవాలంటే నా కళ్ళు ముయ్యాలి, మీ కళ్ళు మీరు మూసుకోరు. తింగర మహల్లారా, తింగర మహల్లారా. చంటి ఇంతకీ ఈ స్టెప్ ఎలా వేసావు? ఏముంది, కింద పెనం పెట్టుంటే 3 జడ్జిలకి 3 దోశలు వచ్చేవి. హలో, నీకు డీకి వచ్చా కూడా మా వాల్యూ తెలీదా? ఎందుకు తెలీదు? మీరు ఎంతమంది ఉన్న తర్వాత కూడా నన్ను యాంకర్ పెట్టారంటే క్లియర్ గా తెలిసింది ఆ వాల్యూ. నీకు డి కొత్త కదా? అవును. మా డి సామ్రాజ్యాన్ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తా. yes please. ఇక్కడికి వచ్చిన శేఖర్ మాస్టర్ అండ్ చిన్ని మాస్టర్ మన బాహుబలి, మధ్యలోకి వచ్చిన ప్రియమణి మన శివగామి. Very ఇంకా మేమెవరో చెప్పు. ఎందుకు తెలీదు? ఒకళ్ళు బిజ్జాలు దేవా, ఒకళ్ళు బల్లాలు దేవా. సుజయ్ ఊరికే నేను చంటిని ఊరికే జస్ట్ అలా కామెడీ చేయాలంటే. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు రవితేజవా? ఎందుకు కాకూడదు? అసలు నువ్వు ఎట్లా అవుతావు రవితేజ చెప్పు. ఆ రవిగాడు వెళ్ళిపోయిన తర్వాతేగా నీ పక్కన తేజస్ వచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు రవితేజ. అయితే ఆ పాట ఉంటది కదా, ఈ రోజే తెలిసింది. ఆ పాటలో హీరో హీరోయిన్ ఎత్తుకుంటాడు కదా, అలా మా ఇద్దరిని ఎత్తుకుంటావా? ఒక్కసారి మిమ్మల్ని ఎత్తుకున్నాను అనుకో, వీల్ చైర్ వేసుకొని చెల్లియా చెల్లియా తెలుసా కళ్ళలే దారి కనులై కనులా నీతో నదులై. నేను ఆల్రెడీ చెల్లియా పడుతుంది, వెనక ఇంకోటి ఏదో పాటలు పడుతుంది. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే ఎలా వేసా స్టెప్ అదిరిపోలా? బాగేసావు. రోజు 12 తర్వాత నువ్వు పూజలో పెట్టి పూజలన్నీ పెట్టేశావు. ఎక్కువ మాట్లాడదు నువ్వు. ఏమైందిరా? ఎక్కడికైనా వెళ్ళిపోదామారా? మరి మేము ఎక్కడికి వెళ్ళాలరా? ఆల్రెడీ సామాజిక వర్గమన్నారా? సైడ్కి రారా. నీకేమైందిరా? నువ్వు భయపడ్డావారా? ఇప్పటిదాకా భయపడలేదురా, ఇప్పుడు నువ్వు దగ్గరగా చూసిన కంపల్సరీ భయపడుతుందిరా. దిస్ ఇస్ టూ మచ్ డా. థ్యాంక్ యూ సో మచ్ రా. హలో, ఇవన్నీ కాదు. చంటి గడి ఇక్కడ, ఒరిజినల్ చంటి ఇక్కడ. ముగ్గురు మంచి గుండులు చూసుకొని తైలం పట్టి తాళం పట్టి అని వాయించుకెళ్ళి. హలో, చంటి అంటే ఆ చంటి కాదు, ఈడియట్ చంటి కాదు, ది లోకల్. హలో, చంటి మనమమ్మ ఇక్కడ. సుచి నువ్వు ఓకేరా? సుచి అని వచ్చావు, మరి వాడు రాడేంటి? సుచి అంటే వాడు సుచి లీక్స్ లో సుచి అనుకుంటున్నాడు. అది కాదమ్మా, మామూలు సుచి వెళ్ళొచ్చు. అరే మీ ఇద్దరు చంటీలు అయితే మరి నేనెవరిరా? నువ్వు ప్రకాష్ రాజు. నువ్వు అనకరాదు, వేరేలా ఉంది. హలో, ఇదంతా ఆపండి. అసలు మీ ముగ్గురులో చంటి ఎవరు? నీకు చంటి ఎవరో తెలియట్లా. ఆవిడ 6 వారాల తర్వాత వచ్చింది. అసలు ఆవిడకి ఎవడెవడో తెలియట్లా అసలు. అరే మీ ముగ్గురు చంటి ఎవరైతే నాకేంటి, ఈ రోజు పండగ, టికెట్స్ తీసుకోండి. వాళ్ళిద్దరు మన ముగ్గురు మొత్తం 5 టికెట్లు తీసుకుంటారా? ఏమన్నాడు అడిగే? బ్లాక్ లో కొనరా? బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాడు ఎక్కడ ఉంటే ఆడవడతాడు మనకి. నా పేరు చెప్పపోయావా? నీ పేరు చెప్పే కూడా ఏమన్నాడు? అదేంట్రా పటాస్ చేస్తున్నామని చెప్పావా? అది చెప్పాక అసలు ఏమన్నాడు? కలిసి చేస్తామని చెప్పావా? చెప్పగానే ఒక 10 మంది వచ్చారు కలిసి కొట్టడానికి. ఇవన్నీ కాదు, ఏంటి ఒరిజినల్ చంటి ఎవరో తెలియాలి. ఆ పైన దూకితే నీకు ప్రాబ్లమా భయ్యా? అక్కడి నుంచి దూకితే మొహానికి ఏమవుతుంది కదా? ఇంతకంటే ఏమన్నా అవుద్దిరా? అరే ఇప్పుడు దూకితే డైరెక్ట్ పడిపోవడమేనా? మధ్యలో ట్రావెలింగ్ లో తాయి మసాజ్ ఒకటి అది చేయించుకోకూడదు. ఇదిగో అమ్మాయి గురించి అబ్బాయి దూకటం కాదు, అబ్బాయి గురించి అమ్మాయి దూకిద్ది, అది ప్రేమ అంటే. ఏం వరుసని దూకి చూసావా ఎలా వెళ్తుందో దూకమనగానే? ఏంటలా కూర్చుండిపోయింది? పడిందా? అలా కాదు, ఇక్కడ నిజమైన కాటర్ వల్ల అంటే ఇక్కడ కాటరే. సారీ లక్ష్మి, నా కోసం దూకు నువ్వు. అది చూడు, నేను జస్ట్ 7th ఫ్లోర్ 10th ఫ్లోర్ నుంచి ఎక్కి దూకిద్ది. చూడు భయ్యా, వాళ్ళిద్దరు ఎలాగూ దూకెళ్ళలేరు కానీ మా కోసం నువ్వు దూకొచ్చు కదా. ఎదవ టీటీలాడి నన్ను దూకమన్నాను, మీ ఇద్దరిని దోచేస్తా. ఓకే, మీరు గెలిచారు కాబట్టి. అరే రే పులి, అరే రాజా నువ్వు పులి రాజానా పులి రాజా అంటున్నా. సపరేట్ గా పిలవండి. పులి రాజా, నువ్వు తిరిగేంటి పులి రాజా అంటే?
ఎవరినన్నారా క్లారిటీ కావాలని? టాస్క్ ఏమి ఇస్తున్నారు? నువ్వు జనరల్ గా అసిస్టెంట్ అంటుంటావు కదా, టీమ్ లీడర్ అసిస్టెంట్, ఓకేనా? అది డైరెక్టర్. నువ్వు ఒక సాంగ్ ఇతనితో ఒప్పించుకోవాలి. ఓహో, నేను ఒప్పించుకోవాలి. మళ్ళీ నా వరకు రావాలి, నేనే ఫైనల్ జడ్జ్మెంట్ చేస్తాను. అమ్మో ఇదొకటి ఉందా? అతను ఒప్పించాలి అంతేగా? ఫైనల్ జడ్జ్మెంట్ మాత్రం ఎవరిదే? yes సార్ నమస్తే. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకున్నాను. అవునా? సాంగ్ మామూలుగా ఉండదు. ఏదో 2 ఫ్లోర్ మూమెంట్స్ చూపివా? అంటే నేను ఇంకా కొరియోగ్రాఫ్ చేయలేదు సార్, జస్ట్ అనుకున్నాను. సాంగ్ ఏంటి చెప్పు ఫస్ట్. సాంగ్ 2-3 సాంగ్లు అనుకున్నాను సార్, ఏ సాంగ్ చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి, ఒకటే చెప్పండి చాలు మాకు. సై అయ్యారే సాంగ్ సార్. సై అయ్యారు ఎందుకు వచ్చింది? కాన్సెప్ట్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న గొడవ జరిగింది సార్. గొడవ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే దగ్గర నుంచి మళ్ళీ ప్రేమలో పడి అప్పుడు ఈ మధ్యలో సై ఎందుకు వచ్చింది? సపోజ్ మీ ఇద్దరే అనుకో, ఎలా ఏంటి అది ప్రాసెస్? ఇప్పుడు ఆయన మొగుడు సార్, నేను పెళ్ళాను. నేను మొగుడు సార్ అనుకోండి. ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ లేను. సో ఇద్దరికి గొడవ అయింది సార్, మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఇద్దరం. మళ్ళీ ఓకే సారీ చెప్పుకోండి, వైఫ్ ని తీసుకొని వెళ్దాం అని చెప్పి అంటారు సార్. పక్కింటి వైఫ్ తీసుకెళ్తున్నావు నువ్వు? మరి మీ వైఫ్ ఇక్కడ ఉంటే చేయి పట్టుకుంటావు ఎందుకు? సాంగ్ లో ఇలాంటివి కూడా ఉన్నాయా? ఇలాంటివి ఉంటే ఓకే చేయం. కాదు, ఎవరు మీరు? ఎవరు కాన్సెప్ట్ చెప్పారు? ఫోటోలు గిటోలు ఇప్పుడు అడగద్దమ్మా. ఫ్యామిలీస్ తీసుకుని వస్తారని. నేను వర్షిని. వర్షిని ఎందుకు అవుతావు నువ్వు? నేను వర్షిని. ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఫైనలైజ్ చేయాలి. మీరు వెళ్తే నేను స్టార్ట్ చేస్తాను. నేను ప్రదీప్ని. సార్ మీ క్యారెక్టర్ మీరు డిజైన్ చేసిన మరి నేనేమన్నా సార్? యు ఆర్ పొకడా. కాస్ట్యూమ్ ఏం ప్లాన్ చేశారు? ఇదేనా? నేనన్నా రాజుని. ఓ రాజు. ఆయన కంటెస్టెంట్. ఈవిడ ప్రియమణి గారు. శేఖర్ మాస్టర్. ఇంత పొట్ట ఉంటదా శేఖర్ మాస్టర్ కి? డిన్నర్ అయిన తర్వాత ఇది. అది డిన్నర్ కాకముందు. ఈ రోజు గెస్ట్ వచ్చారు అల్లు అర్జున్ గారు. ఏమైనా చెప్పండి నా గురించి. మీరు అల్లు అర్జున్ గారా? నేను వరుణ్ తేజ్ని, తెలియట్లేదా? ఈయన వరుణ్ తేజ్, అల్లు అర్జున్ గారు, వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్, అల్లు శిరీష్. భార్యాభర్తలు వచ్చిన తర్వాత ఏమైంది? మీరు అల్లు అర్జున్ గారు అన్నారు కదా. నేను అల్లు అర్జున్ ఏంటండి? ఆవిడ జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నువ్వు ఆ భార్యాభర్తల తర్వాత ఏమైంది చెప్పు నాకు. నిమిషానికి క్యారెక్టర్ మారుస్తారేంటి సార్? వాళ్ళంటే నీ కళ్ళు కనబడట్లేదా? కళ్ళు ఏమైనా కనబడట్లేదా? హాయ్ అండి అందరికి. భూమిక, సంజు రెడ్డి, జతిన్, మణికంఠ మాట్లాడుతున్నాను. సుష్మిత అనాలా, రాజుని, అభిని, కండక్టర్ ఝాన్సీ ఛానల్ ఇది, మీ రాజనందిని. సో 20 సీజన్స్ రన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అదొక బ్రాండ్. అదే వచ్చేసి డి. ఈ సీజన్ లో చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అందరూ మంచి ఫన్ చేస్తున్నాము. మీరు కూడా ఖచ్చితంగా చూడాలి. బికాజ్ మీ నచ్చిన వాళ్ళ కంటెస్టెంట్ ఉన్నారు. అది కూడా మంచి మంచి డాన్సెస్ తో, డి విన్నర్స్ తో. సో ఈసారి D20 అదిరిపోద్ది. మళ్ళీ మా బ్రాండ్ ని మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. తప్పకుండా D20కి వస్తున్నాను. సో డోంట్ మిస్ టు వాచ్ D20. ఇది సార్ మా బ్రాండ్. తప్పకుండా మీరు అందరూ చూడాలి. థ్యాంక్ యూ.